హలో ఫ్రెండ్స్, ఎయిర్ క్రాఫ్ట్ గురించి చాలా మంది విని ఉంటాము. కానీ ఒక ఎయిర్ క్రాఫ్ట్ అంటే వాటిలో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అందులో ఉండే వాళ్ళు ఎటువంటి డ్రెస్సింగ్స్ చేస్తారు, అందులో ఉండే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, ఇంకా ఎయిర్ క్రాఫ్ట్లో ఎన్ని రూమ్స్ ఉంటాయి, ఇంకా ఏమేమి మెషినరీస్ కావాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఎప్పుడైనా చూసారా? ఇవన్నీ మేము ఎక్కడ చూస్తాం అని అడుగుతున్నారా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు, చూడడం మాత్రం పక్కా. అంటే TU-142 అని చెప్పి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అప్పట్లో యూజ్ చేసేవారు. దాదాపు 29 సంవత్సరాలు ఎయిర్ క్రాఫ్ట్ని ఇండియన్ నేవీ వాళ్ళు యూజ్ చేశారు. ఆ తర్వాత వైజాగ్లో ఆ ఎయిర్ క్రాఫ్ట్ని ఒక మ్యూజియంలా కన్వర్ట్ చేసి ఇప్పటికీ TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంగా మనకి వైజాగ్లో బీచ్ రోడ్లో కనిపిస్తుంది. సో ఈరోజు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇక్కడున్న ఈ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అనేది ప్రైడ్ ఆఫ్ ద సిటీగా చెప్తారు. అంటే వైజాగ్ సిటీ గర్వపడే ఒక చిహ్నంగా, ఒక చారిత్రాత్మక చిహ్నంగా ఈ మ్యూజియంని చెప్తారు. అసలుకి ఈ TU-142M ఎయిర్క్రాఫ్ట్ని డిజైన్ చేసిన వాళ్ళైతే రష్యా వాళ్ళుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇండియాకి ఒక కన్సైన్మెంట్ డెలివరీ లాగా 1988లో రష్యా వాళ్ళు మనకి ఈ ఎయిర్క్రాఫ్ట్ని ఇండియాకి డెలివర్ చేశారు. అప్పట్లో వరల్డ్స్ హెవీయెస్ట్ అండ్ ఫాస్టెస్ట్, అంటే చాలా బరువైన, చాలా వేగవంతమైన ఒక ఎయిర్క్రాఫ్ట్గా ఈ TU-142Mని చెప్పేవాళ్ళు. ఇండియా యొక్క డిఫెన్స్ సిస్టమ్స్లో నేవీకి ఎంతో బాగా తోడ్పడిన ఒక ఎయిర్క్రాఫ్ట్ అంటే అది ఈ TU-142M అని చెప్పొచ్చు. ఈ ఎయిర్క్రాఫ్ట్ని ఒక యాంటీ సబ్మెరైన్ అని కూడా చెప్పొచ్చు. అంటే చాలా తక్కువ శబ్దంలో, ఎక్కడో దూరంలో నీటిలో వచ్చే సబ్మెరైన్ని కూడా ఎంతో బాగా గ్రహించగలిగే ఒక కెపాసిటీ ఈ ఎయిర్క్రాఫ్ట్కి ఉండేది. బయట నుంచి చూస్తే ఒక ఎయిర్పోర్ట్కి లేదా ఒక మిలిటరీ ఫోర్స్ ఆఫీస్కి లోపల వెళ్తున్నట్టు ఇలాంటి ఒక లుక్ ఉంటుంది. అండ్ లోపలికి వచ్చిన వెంటనే ఎంట్రీ టికెట్ అయితే అడల్ట్స్కి 70 రూపీస్, ఇంకా కిడ్స్కి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా ఎంట్రీ చెక్స్ దాటుకుని లోపలికి వస్తే మనకి వైజాగ్లో ఉన్న ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ అన్నీ ఒక గ్లాన్స్ డిస్ప్లేలో ఉంటాయి. వాటిని దాటుకుని లోపలికి వస్తే ఈ ఎయిర్క్రాఫ్ట్ యొక్క ఒక్కొక్క రూమ్ ఎలా ఉండేది, అండ్ ఆ రూమ్స్లో ఎటువంటి థింగ్స్ ఉండేవి, ఇంకా వాటిల్లో ఏ మెషిన్ దేనికి వాడేవారు, ఇంకా వాళ్ళు కూర్చునే చైర్లు కానీ, ఇంకా బ్లాక్ బాక్స్ అంటారు కదా, బ్లాక్ బాక్స్ ఎలా ఉండేది, ఇంకా ఇప్పుడు రైట్ నో మనం చూస్తున్నదైతే సపోజ్ ఏదైనా ఫెయిల్ అయింది సిస్టమ్, ఇంకా మనం ఎయిర్క్రాఫ్ట్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే వాటికి ఉన్న ఆప్షన్స్ ఏంటి, వాటిని ఎలా యూస్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తాయి. ఇంకా ఎయిర్క్రాఫ్ట్లో ఉండి పనిచేసే వాళ్ళు ఎటువంటి వాళ్ళు, అంటే పైలట్స్ కానీ, వాళ్ళ అటెండర్స్ కానీ, వాళ్ళు యూనిఫామ్స్ ఎలా ఉండేవి, వాళ్ళు ఏ డెసిగ్నేషన్తో పిలువబడేవారు, ఇవన్నీ కూడా మనకి 1 by 1 నెక్స్ట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఎయిర్క్రాఫ్ట్లో ఉండే పైలట్, అబ్జర్వర్, ఇంకా ఫ్లైట్ ఇంజనీర్, ఇలా ఎన్నో డెసిగ్నేషన్స్లో చాలామంది ఉంటారు. కానీ మనందరికీ జనరిక్గా తెలిసిందైతే పైలట్ అని చెప్పి ఒక డెసిగ్నేషన్ మాత్రమే. సో ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది ఇంతమంది ఉంటారా ఎయిర్క్రాఫ్ట్లో సపోర్ట్ చేయడం కోసం అనిపిస్తుంది. ఇంకా కూడా చూడండి, ఫ్లైట్ సిగ్నలర్, ఫ్లైట్ గన్నర్ అని చెప్పి వేరే డెసిగ్నేషన్స్ కూడా చెప్తున్నారు. ఈ ఎయిర్క్రాఫ్ట్ మొత్తం కూడా 30,000 గంటల సేపు ఫ్లయింగ్లో ఉండిందంట. ఎటువంటి ఒక ప్రమాదకరమైన యాక్సిడెంట్ కూడా ఈ TU-142M ఎయిర్క్రాఫ్ట్ చరిత్రలోనే లేదని చెప్తున్నారు. 29 సంవత్సరాలు ఇండియన్ నేవీకి ఒక బలంగా ఉండిందంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ యొక్క విలువ ఏంటో మనకు తెలుస్తుంది కదా. ఇంకా ఇక్కడ ఈ బీచ్ రోడ్లో ఈ ఎయిర్క్రాఫ్ట్ని ఒక చారిత్రాత్మక చిహ్నంగా ఉంచి ఒక మ్యూజియం ఇనాగ్రేట్ చేయడం అనేది కూడా మన కంట్రీకి ఎంతో గర్వకారణమని చెప్పాలి. ఎన్నో క్రిటికల్ ఆపరేషన్స్లో ఎంతో బాగా తోడ్పడిన ఈ ఎయిర్క్రాఫ్ట్ యొక్క డీకమిషనింగ్ అనేది జస్ట్ ఒక నార్మల్ ఎయిర్క్రాఫ్ట్ని వాడుకుని పడేయడం అని లేకుండా దాన్ని ఒక చరిత్రగా మార్చాలి, దాన్ని ఒక మ్యూజియంలా సెలబ్రేట్ చేయాలి అనే థాట్ వచ్చినందుకే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ దాదాపు 14 కోట్ల వరకు ఖర్చు అయిందంట ఇక్కడ ఈ ఎయిర్క్రాఫ్ట్ని ఒక మ్యూజియంలా స్థాపించడానికి.
సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఎయిర్క్రాఫ్ట్ నుంచి ఎస్కేప్ అయితే నీటి మార్గం నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఉన్న ఎక్విప్మెంట్స్ చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఎటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయంటే సోనోవియర్స్, ప్రొపెల్లర్, ఇంజిన్, సర్వైవల్ కిట్, యాంటీ సబ్మెరైన్ మిసైల్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇంకా ఈ డేటా రికార్డర్ ఇవన్నీ, బ్లాక్ బాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఏ ఒక్క చిన్న మెషిన్ కానీ చిన్న ఎక్విప్మెంట్ కానీ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నది మిస్ కాకుండా ప్రతి ఒక్కటి సింగిల్ డీటెయిల్ కూడా ఇక్కడ క్లియర్గా మనకి ఇచ్చారు. ఇంకా ఎటువంటి టైర్స్ని యూస్ చేస్తారు, ఎటువంటి చిన్న చిన్న స్క్రూ డ్రైవర్స్ ఇటువంటివి రిపేర్స్కి వాటికి యూస్ చేస్తారు కదా, అక్కడి నుంచి పెద్ద పెద్ద మిసైల్స్ వరకు, సబ్మెరైన్స్ వరకు అన్నిటినీ కూడా మనకి డిస్ప్లేలో చూడొచ్చు. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 18 కిలోమీటర్ దూరంలో మనకి TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అనేది కనిపిస్తుంది. ఆర్కే బీచ్ రోడ్లో సబ్మెరైన్ మ్యూజియంకి ఆపోజిట్లో మనకి ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అనేది ఉంది. అంతేకాకుండా విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి చేరుకోవాలంటే మనకి జస్ట్ 5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అండ్ రైట్ నౌ ఇప్పుడు డిస్ప్లేలో ఉన్నదైతే ఇండియన్ నేవీ ఫోర్స్లో ఉన్న అవార్డ్స్ అండ్ హానర్స్ జోన్. అంటే ఎటువంటి అవార్డ్స్ ఇచ్చేవారు, ఇంకా వాటిని తీసుకున్నవారు, వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా డిస్ప్లేలో ఉన్నాయి. ఈ అవార్డ్స్ని అసలు చూడడమే మన భాగ్యం. ఇంకా వాటితో పాటు ఫోటో తీసుకునే భాగ్యం కూడా మనకి ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ద్వారా లభిస్తుంది. అండ్ క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంలో ఉన్న ఎక్స్పర్ట్స్ మనకి ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క రూమ్లో, ఒక్కొక్క గ్యాలరీలో ఉన్న వాటి గురించి ఒక డెమోలా ఇచ్చి వాటి గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ క్రౌడ్ ఎక్కువ ఉన్న సమయంలో అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ఎక్స్పర్ట్స్ అయితే ఎవరు ఉండరు. అండ్ మనం వన్స్ లోపల ఉన్న గ్యాలరీస్ అన్నీ చూసుకుని నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత మనకు ఒక ఫ్లైట్ సిమ్యులేటర్ ప్లాట్ఫామ్ అనేది కనిపిస్తుంది. అక్కడ ఒక రియల్ ఫ్లైట్ అలా పార్క్ చేసి ఉన్నట్టుగాను వాటిని బోర్డ్ అవ్వాలంటే మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది డిస్ప్లే చేసే విధంగా ఒక సెటప్ ఉంటుంది. ఇప్పుడు చూసినట్లయితే మనం నార్మల్గా ఎయిర్పోర్ట్స్కి వెళ్తే కూడా ఫ్లైట్ని బోర్డ్ అవ్వాలంటే మనకు ఒక స్టెప్స్ మార్గం అనేది, ఫాల్స్ స్టెప్స్ అలా సెట్ చేస్తారు. వాటిలో నుంచి వెళ్ళి ఫ్లైట్ బోర్డ్ అయిన తర్వాత వన్స్ అందరూ ఎక్కేశారు అన్న తర్వాత ఆ స్టెప్స్ని కానీ ఆ ప్లాట్ఫామ్ని కానీ రిమూవ్ చేస్తారు. ఇక్కడ కొంచెం సిమిలర్ సెటప్ అలానే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఫ్లైట్స్ లోపలికి వెళ్ళే యాక్సెస్ అయితే మన ఎవరికి ఉండదు. జస్ట్ ఇక్కడికి వెళ్ళి మనం ఫ్లైట్ యొక్క అవుటర్ స్ట్రక్చర్ ఎలా ఉంది అండ్ ఫ్లైట్స్ దగ్గర నిలబడి ఫోటో తీసుకోవడం ఇటువంటివి అయితే చేయొచ్చు. అండ్ మనం తీసుకునే టికెట్తో పాటే మనకు ఒక ఆడియో గైడెన్స్, QR కోడ్, యాప్ డీటెయిల్స్ కూడా ఇస్తారు. సో మనం ఒక్కొక్క గ్యాలరీలో ఒక్కొక్క స్పాట్కి వెళ్ళినప్పుడు ఆ ఆడియో వింటూ ఉంటే మనకి అందులో ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చూస్తున్నాము, ఇంకా అది ఎందుకు యూస్ అవుతుంది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అందులో క్లియర్గా చెప్పుకుంటారు. అంతేకాకుండా ఒక VR గేమింగ్ జోన్ కూడా ఉంటుంది. అక్కడ యాక్చువల్గా ఈ ఫ్లైట్స్ అన్ని సిమ్యులేట్ చేస్తారు కదా, వాటిని కూడా మనం విర్చువల్ రియాలిటీలో ఎంజాయ్ చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ క్రౌడ్ తక్కువగా ఉన్నప్పుడు వెళ్ళడం అనేది మనకి ఒక ప్లస్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ని కూడా నీట్గా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అదే క్రౌడ్ ఎక్కువ ఉంటే మనకి అంత టైం లభించకపోవచ్చు. ప్రతిరోజు కూడా ఈ మ్యూజియం అనేది మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 8:30 వరకు కూడా ఓపెన్లో ఉంటుంది. ఈ మ్యూజియంకి ఫౌండేషన్ స్టోన్ని నాటిందైతే అప్పట్లో చీఫ్ మినిస్టర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారే. అండ్ ఫస్ట్ టైం ఒక ఎయిర్పోర్ట్, ఒక ఫ్లైట్ సెటప్ని చూసేవారైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మన ఓవరాల్ ఈ TU-142M ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం యొక్క వ్యూ. సో ఇది వరకు మీరు వైజాగ్ వెళ్ళి ఇది చూడకుండా మిస్ అయ్యింటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీ ట్రిప్ లిస్ట్లో యాడ్ చేసుకోండి.
అండ్ వైజాగ్ మాకు చాలా దూరం, అంత దూరం వెళ్ళలేం బాబు, మేము వీడియోలో చూసుకుంటాం అనే వారి కోసం ఈ వీడియో. సో తప్పకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ TU-142 ఎయిర్క్రాఫ్ట్ గురించి చెప్పాలంటే ఆపరేషన్ క్యాక్టస్ అనేది చాలా ఇంపార్టెంట్. 1988లో జరిగింది. అప్పట్లో మాల్దీవ్స్లో ఉన్న ఒక టీమ్ని ప్రివెంట్ చేయడం కోసం ఈ ఎయిర్క్రాఫ్ట్ ఎంతో బాగా తోడ్పడినట్టుగా తెలుస్తుంది. 2001-2002లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మిలిటరీ స్టాండ్ ఆఫ్లో కూడా ఈ ఎయిర్క్రాఫ్ట్ యొక్క భాగం చాలానే ఉందని చెప్తున్నారు. అదైతే ఆపరేషన్ పరాక్రమ్ అని చెప్తారు. 30,000 యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ అవర్స్ ఇచ్చిన తర్వాత ఈ సబ్మెరైన్ని తమిళనాడులో ఉన్న అరక్కోణం అనే ప్రాంతంలో డీకమిషన్ చేశారు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. ఆ తర్వాత అక్కడి నుంచి విశాఖపట్నం తరలించి ఇక్కడ మ్యూజియంగా మార్చినట్టుగా తెలుస్తుంది. 100 టన్నుల ఫ్యూయల్ కెపాసిటీ ఉండేదంట ఈ ఎయిర్క్రాఫ్ట్కి. అంతేకాకుండా దాదాపు 16 నుంచి 17 గంటల సేపు ఒకే స్ట్రెచ్లో గాల్లో ఎగురుతూ ఉండేదంట. సో ఇది ఫ్రెండ్స్ మన కంట్రీకి ఎంతో గర్వకారణమైన ఒక ఎయిర్క్రాఫ్ట్ యొక్క చరిత్ర, ఇంకా వైజాగ్లో ఉన్న ఒక టూరిస్ట్ స్పాట్ యొక్క కంప్లీట్ టూర్. మీకు వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ప్రాంతం నుంచి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.